వందనాలండి. ఈరోజు మార్చి 28 సిలువలో యేసు ప్రభు పలికిన 7వ మాట, చివరి మాట. ఇది లూకా సువార్తికుడు రికార్డ్ చేశాడు. 23:46లో కనపడుతుంది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను కొనుచున్నాను అనెను. యేసు ప్రభు గొప్ప శబ్దంతో కేక వేసి అని వ్రాయబడి ఉంది. అంటే ఇంకా కొంతసేపు జీవించడానికి ఆయనకు శక్తి ఉన్నా కూడా తన తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలనే ఆతురతతో ఉన్నాడు కాబట్టి కావాలనే ఊపిరి పీల్చుకున్నట్టు మానేశాడు అనుకోవాలి. తన పని అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయాడు. ఈ 7వ మాట తన పని సంపూర్ణంగా ముగించాడు కాబట్టి సంతృప్తిగా చెప్పిన మాటగా తలంచవచ్చు. తన ఆత్మను తండ్రి చేతుల్లో పెట్టాడు. మానవుల్లో ఆత్మ ఒక్కటే దేవుని ఆత్మతో సంబంధం కలిగి ఉండగలదు. ప్రసంగి 12:7లో ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అని రాయబడి ఉంది. ఈ మరణం అనేది యేసయ్యకు తన ఇంటికి తిరుగు ప్రయాణం మాత్రమే. ప్రతి విశ్వాసి ప్రభువును మాదిరిగా తీసుకొని మన ఆత్మలను దేవుని చేతిలో పెట్టడానికి సిద్ధపడాలి. ఆ విధంగా చేయాలంటే యేసయ్యలాగా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన శత్రువులు కూడా ఆయనను సిలువేసేటప్పుడు ఆయనలో ఏ పాపము లేదు అని ఒప్పుకున్నారు, ప్రకటించారు కూడా. మరి ఈ చివరి మాట చెప్పాక ప్రభు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఏమేం జరిగినాయి అంటే ఆయన జీవితంలో మొదటిది, తండ్రితో తిరిగి సంబంధం నెలకొల్పబడింది. ఆయన పాపంగా చేయబడినప్పుడు తండ్రితో సంబంధం తెగిపోయింది, కానీ వెల చెల్లించాక నీతిమంతుడు అయ్యాడు కాబట్టి తిరిగి వచ్చింది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ 7 మాటల్లో మొదటి మాటలో తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు కనుక అని ప్రార్థన చేశాడు. దాంట్లో తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. తర్వాత 4వ మాటలో దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అన్నాడు కదా. అప్పుడు దేవా అంటే తండ్రితో సంబంధం తెగిపోయింది. అప్పుడు ఆయన పాపి కాబట్టి, పాపంగా చేయబడ్డాడు కాబట్టి తండ్రితో సంబంధం తెగిపోయింది. పాపి ఎవరు కూడా పరిశుద్ధులైన దేవుడితో సంబంధం కలిగి ఉండలేడు. తర్వాత శిక్ష అనుభవించిన తర్వాత తిరిగి సంబంధం నెలకొల్పుకున్నాడు. అప్పుడు లాస్ట్లో మళ్ళీ తండ్రి అని పిలుస్తున్నాడు. రెండవది, తనని సిలువలో శ్రమ పెట్టిన అపవాది చేతిలో తన ఆత్మను పెట్టక తన తండ్రి చేతిలో సంతోషంగా పెట్టాడు. మూడవది, తన శరీరాన్ని వధించుటకు తేబడిన గొర్రెపిల్ల శరీరంలాగా శత్రువులకు అప్పగించాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నాలుగవది, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ విధేయత కనపడుతుంది. ఐదవది, ఎవ్వరూ చెయ్యలేని విధంగా ఊపిరి వదిలి తిరిగి ఊపిరి పీల్చుకోలేదు, ఆ విధంగా ప్రాణం పోయింది. ఆరవది, తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించడం ద్వారా నిత్యజీవపు భద్రత కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే మన తండ్రి అయిన దేవునికి మన ఆత్మను అప్పగించుకుంటామో అప్పుడే మనకు భద్రత లభిస్తుంది, నిత్యత్వంలో భద్రత. అటువంటిది యేసయ్యను చూసి నేర్చుకోవాలి. చివరిగా ఆత్మ యొక్క ప్రాముఖ్యత ప్రభువు మనకు నేర్పుతూ ఉన్నాడు. సిలువలో పలికిన 7 మాటలు ధ్యానించడం వల్ల మనం ఎన్నో నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడా, ఈ చివరి మాట ద్వారా మేము నేర్చుకున్న పాఠం మాకు హృదయాల్లో స్థిరపడేటట్టు చూడండి తండ్రి. మా ఆత్మను మీకు అప్పగించుకోవాలంటే పరిశుద్ధంగా ఉంచుకోవాలి అనే గొప్ప సత్యాన్ని మా హృదయాల్లో నింపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.